విజయాలు, భక్తులు సాధించిన అద్భుతాలు, కార్యాలు, సంఘాలు, పరిచర్య, ఆత్మల రక్షణ అంతా ప్రార్థనా మూల్యంతోనే జరిగింది. దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, జో గారు, ఏమండి, ఇంకా భక్తులందరూ కూడా, చాలా వరకు భక్తిపరులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా, శామ్యుయల్ మోరిస్ భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యుయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ల అబ్బాయి. శామ్యుయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ల అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యుయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు. ప్రసంగాలు లేవు, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ. నో ప్రసంగం. శామ్యుయల్ మోరిస్ లైఫ్ మొత్తం నేను చదివాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చదివా, కష్టపడి ఆ బుక్ అంతా చదివా. ఆ బుక్ ప్రింట్ చేసినటువంటి వాళ్ళు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ప్రింట్ చేశారు. చదివా ఆ బుక్ మొత్తం, వాయిస్ చదివా. వినండి, మండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి మోకాళ్ళే. విసుగుపడుతుందా మీకు? ఇబ్బందిగా ఉందా? రొటీన్గా ఉందా? జనరల్ ట్రీట్మెంట్ లాగా ఉందా? చాలా సీరియస్ అండి. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంతే సంగతులు. ప్రార్థన. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని. మనం తయారు కావాలి. రెండవది ఏంటి? వాక్యం. చేతిలో ఉంటే సరికాదు, గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి ఎక్కాలి. ప్రార్థన చేసిన వాక్యము వాగ్దానం అయితే ప్రార్థన చేయాలి. ప్రవర్తించిన వాక్యము వాగ్దానం చూసుకుంటా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తన వాక్యం ఒప్పుకుంటుందా? ఇలాగ నేను చేయటం వాక్యం ఒప్పుకుంటుందా? ఇలా నడవటం వాక్యానుసారమేనా? వాక్యం బాగా నింపబడితే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగానే పడిద్ది. కానీ మనమే సాధన చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది బిడ్డ. నేను సహా చెప్పటమే. నేను వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తానా? నాకు కుదిరిద్దా? కొని మీరు వచ్చి నాకు చెప్తారా? నాకు సాధన చేపిస్తారా? కుదిరిద్దా? నో. దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళమే సాధకము చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి. కానీ మోకాళ్ళేసి మొదలు పెడితే